మీ ఆలోచన ఇంకా మీద మాకంటే ఎక్కువ ఉగ్రవాదులను ఎంకరేజ్ చేసేది ఇవాళ ఎవరు? మీరే. జరిగి ఇంకా ఆపరేషన్ సింధూర్ జరిగే ఎన్ని రోజులైందే? అప్పుడే మీకు మ్యాచ్ అవసరమా? ఇలా వాళ్ళ పిల్లలు ఎవరైతే పహల్గామ్లో జరిగినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ నేను చదువుతా. పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడడం ఏంటి? ఆపరేషన్ సింధూర్ ఉదా అయినట్టు అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడ్చుకుంటా స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ గాయాలు ఇంకా పూర్తి కానిలే. నువ్వు మ్యాచ్ ఆడిపిస్తే ఎట్లా చెప్పండి? ఉగ్రవాదాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నా లేకుంటే మేము ఎంకరేజ్ చేస్తున్నా? అదే మా రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా అడుగుతున్నాడు, ఏమని న్యాయం జరగాలి, పాకిస్తాన్ వ్యతిరేకంగా మాట్లాడుతూ. అంతేందుకు మా ఎంఐఎం అసదుద్దీన్ కూడా గట్టిగా మాట్లాడిండు, మ్యాచ్ ఏమవసరం అన్నాడు. కనుక ఇవాళ రేపు జరగబోయే సభ కేవలం బీజేపీ పెంచుకోవడానికి, ఆధిపత్యం పెంచుకోవడానికి చేస్తున్నారు. కానీ ఇది హిస్టరీలో వాళ్ళు ఎక్కడ కూడా ఏది 1947 to 48కు ఏదైతే ప్రజలకు తీసుకుపోయి షెల్టర్ ఇచ్చిన పార్టీ రెండే రెండు. అది సాయుధ పోరాటం, రెండోది విలీనం. కాంగ్రెస్ పార్టీ రెండే చేసింది. కాంగ్రెస్ పార్టీ అండి కమ్యూనిస్ట్ పార్టీ చేసింది. బీజేపీ పార్టీ లేదు. కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా, చూపించేయడం ఉన్నారు ఒక వ్యక్తి. మీ పార్టీ పుట్టలేదు రాబోయే అప్పుడు. ఇవాళ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని తప్పనిసరిగా ప్రతి ఒక్క సోదరుడు మిత్రుడు తెలుసుకోవాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా. తప్పనిసరిగా తెలుసుకోండి. నేను తప్పు చేస్తే ఏ శిక్ష కన్నానని మీరు ఏం చేయకుండా కేవలం పబ్లిసిటీ గురించి రాజ్నాథ్ సింగ్ని పిలిచి వచ్చి మీటింగ్ పెడితే హిస్టరీ ప్రజలకు తెలియదు అనుకుంటారా? హిస్టరీ ప్రజలకు తెలియడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ఏం లేదు. ఆఖరుకు ఆయన ఎవరు బీజేపీ అధ్యక్షుడు బొమ్మ నాకైతే ఏడా కనిపించలే. కిషన్ రెడ్డి బొమ్మ, లేకుంటే ఆయన నరేంద్ర మోడీ బొమ్మ, లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ మేము. కానీ మీ పిసిసి ప్రెసిడెంట్నే పక్కకు పెట్టిన ప్రభుత్వం ఇంతకంటే ఏం కావాలరా బాబు? నువ్వు ఎప్పుడు పుట్టినావో నాకు తెలియదు. 48ల సంగతి నీకు తెలియదు, నేను తెలుసుకొని మాట్లాడుతున్నా. నువ్వన్నా చెప్పు, నువ్వు ఏం చూసినావో చెప్పు. ఏడో మీరు క్యాంప్ పెట్టినో చెప్పండి అని అడుగుతున్నా. కనుక తప్పనిసరిగా రేపు తప్పనిసరిగా నెహ్రూకు అవమానం చేశారు కాబట్టి మేము కూడా నెహ్రూ బొమ్మ పెట్టి ఆనాడు ఉన్నటువంటి ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా, వారితో పాటు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ విలీనము, అదేవిధంగా ఎవరు రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ పేర్లు పెట్టి పోస్టర్లు వేస్తున్నాం. ఆ వాళ్ళ బొమ్మలు కూడా జబలాపురం కేశవరావు, రామానంద తీర్థ, అదేవిధంగా పివి, అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారి బొమ్మలు కూడా ఆనాడు వారు పెట్టినాం. అవే బొమ్మలు పెట్టి ప్రజలకు తెలవడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. మీడియా మిత్రులకు వాస్తవాలు చెప్తున్నా. ఏదైనా తప్పు చేస్తే నేను తప్పనిసరిగా తప్పును ఒప్పుకుంటా, కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. దీన్ని అందరూ కూడా సరిగ్గా రాస్తే వచ్చే తరం వారికి, వచ్చే కార్యకర్తలకు, వచ్చే ఏది మహిళలు కానీ యువకులకు కానీ తెలియాలనే ఈ హిస్టరీ గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తూ మేము కూడా జెండా ఎగిరేస్తాం. ఎందుకంటే మా వాళ్ళు ఆనాడు పార్టిసిపేట్ చేసిండ్రు. నీకు హక్కే లేదురా బాబు, ఇది మాట్లాడే హక్కే లేదు అంటున్నా. మీ పార్టీ లేదు. ఇవాళ మీ పార్టీని గొప్పతనం చెప్పడానికి రాజ్నాథ్ సింగ్ను పిలుస్తారా? మీదికెళ్ళి మేము ఉగ్రవాదులను ఎంకరేజ్ చేస్తామా? ఇవాళ ఉగ్రవాదులను ఎంకరేజ్ చేస్తుంటే ఎవరో తెలిసిందా లేదా? ఆనాడు అందరూ కూడా ఏది పైకిలంతా జరిగిన ఇన్సిడెంట్ మీద అన్ని పార్టీలు నీకు మద్దతు ఇచ్చింది. అందుకే నువ్వు ఆపరేషన్ సింధూర్ పెట్టినావు. ఇవాళ ఏమంటున్నావు? మేమందరూ వ్యతిరేకం, మేము సైన్యానికి వ్యతిరేకం అంట. అదేవిధంగా ఏది ఉగ్రవాదాన్ని మేమే పెంచి పోషిస్తున్నామని అనడమంత దుర్మార్గం నరేంద్ర మోడీకి లేదు, ఆ పార్టీకి లేదు. ఇక్కడ వచ్చింది విలీనమే. ఇది లిబరలైజేషన్ కాదు 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 అంట. పింగళి వెంకయ్య గారి జెండా కూడా ఎగిరేసింది, జెండా తయారు చేసింది కూడా మన తెలుగువాడు. అదంతా మేము గౌరవిస్తాం. పింగళి వెంకయ్య గారిని ఎప్పుడైనా మీరు మాట్లాడినారా బాబు? మేము పింగళి వెంకయ్య గారి ఊరికి పోయినా, అదేవిధంగా ఆంధ్రలో జెండా ఎక్కించినాం. పింగళి వెంకయ్య గారిని గుర్తించిండ్రు.
కాంగ్రెస్ పార్టీ, ఆయన కాంగ్రెస్ మనిషి, తప్పనిసరిగా ఆనాడు ఈ 3 రంగుల జెండా సజెషన్ ఇచ్చిన తర్వాతనే ఆనాడు మహాత్మా గాంధీ గారు దీన్ని ఒప్పుకున్నారు. ఆ తిరంగా జెండాను మేము సచ్చే వరకు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు జాతీయ